ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 29వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చూసుకొని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది? మీన రాశిలో రాహు ఉన్నాడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చంద్రుడు సింహం నుంచి తుల వరకు సంచరిస్తాడు ఈ వారం రోజుల్లో 7 రోజులు. ఇక కన్యారాశిలో రవి బుధ కేతువులు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఈయన ఈ యొక్క తులారాశిలో. అదేవిధంగా శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము లేదా మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఇక్కడ లగ్నాధిపతి 3లో ఉన్నాడు మీకు కుజుడు. అది కూడా బుధరాశుల్లో ఉన్నందుకు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులు, గవర్నమెంట్ వ్యక్తులది పరిచయాలు ఏర్పడుతుంటాయి. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం, ఎందుకంటే మీకు ఈ అధిపతి 3లో ఉన్నప్పుడు, 6వ స్థానం చూస్తున్నప్పుడు, 6వ అధిపతి కూడా కేతువుతో ఉన్నప్పుడు మీకు కొంచెం అప్పులు ఎవరికైనా ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ఫైనాన్స్ కారక స్థానంలో గురువు ఉంటూ, ఫైనాన్స్ కారకుడు శుక్రస్థానం ఓన్ హౌస్లో ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దుర్గానామం చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి, దత్తాత్రేయ స్తోత్రం చదువుకోండి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఎవరితోనైనా మీరు 3వ అధిపతి 3లో కుజుడు ఉంటూ 3వ అధిపతి కేతుతో ఉన్నందుకు ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఏదైనా రాతకోతలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా మీకు 29, 30 తేదీలు మాత్రం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 అంటే 1, 2, 3 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి తీసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఈ యొక్క 4, 5 తేదీలు వస్తాయో ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా నగలు, ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఎనీథింగ్ వెహికల్ కానీ మీరు కానీ మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం, లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వాటిలో ఉద్యోగాలు రావడం, ఇటువంటివి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎప్పటి నుంచో మేము ఉద్యోగం చూడండి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి శుక్రుడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధాలు కుదిరేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారం. బికాజ్ ఆఫ్ వీనస్ ఇక్కడ ఉన్నాడు. ఈ వీనస్ ఇక్కడ ఉంటూ ఈ 4, 5 తేదీలు మరింత త్వరగా మీకు ఉద్యోగ సంబంధించినవి, అంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కానీ మీకు కానీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినవి, మీరు వివాహం కానటువంటి వారు వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు దశమ స్థానంలో ఉండే శని వక్రించి వెనక్కి వస్తున్నందుకు మీకు వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేసేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, లేదా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి విషయాల్లో కూడా ఇక్కడ యోగ్యవంతంగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా యోగ్యవంతంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, మీ పంచమాధిపతి అయినటువంటి రవి కేతువుతో ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు గణపతిని మరియు సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి మీకు గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో 6లో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ రావడము, అదేవిధంగా బిజినెస్లో సక్సెస్ రావడం. ఎందుకంటే తులారాశి బిజినెస్ని సూచిస్తుంది. ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొన్ని సుఖ సంబంధించిన, అంటే కొంతవరకు కంఫర్ట్గా వెళ్ళడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అలాగే ధనస్థానంలో చూసుకున్నట్లయితే కాస్త కుజుడు యొక్క సంచారం ఉంది. కుజుడు సహజంగానే 12వ అధిపతి అయ్యాడు. మీకు 12th లార్డ్ ఎప్పుడైతే 2లో ఉన్నాడో గొడవలకు కారకుడో, అదేంటంటే కొంతవరకు గొడవని, స్ట్రెస్ని కుటుంబ సభ్యులతో ఈ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వారి ద్వారా డబ్బులు ఇవ్వడం, దాని ద్వారా ఇరుక్కోవడం, దాని ద్వారా కొంత స్ట్రెస్ అవ్వడం, ఈ గొడవలు ఇస్తూ ఉంటుంది. 2లో కుజుడు ఉండి 2వ అధిపతి మీద దృష్టి ఉండి 2వ అధిపతి వెళ్ళి కేతువుతో కలిసి ఉన్నందుకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అటువంటి గొడవల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి 29, 30 తేదీలు కాస్త వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి
బాగా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు విదేశాలకు వెళ్ళడానికి కూడా చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది 29, 30 తేదీలు. కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే గర్భం దాల్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త 2, 3 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రవి, బుధుడు, కేతువు సహజంగానే మన గ్రహణం కూడా పంచమ స్థానంలో పడింది కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి గర్భవతులు కాస్త ఈ 2, 3 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోండి. అదేవిధంగా మీకు 6వ స్థానాధిపతి 6లోనే ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అంటే కొంత మధ్యవర్తిత్వంగా ఉంటూ వాటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం 2, 3 తేదీలు కూడా చూపిస్తుంది. ఇక ఈ దశమ స్థానంలో శని వక్రించినందుకు ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా సక్సెస్ రావడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా చక్కటి ఆఫర్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీరు ముఖ్యంగా మీ లగ్నం వారు చతుర్థాధిపతి వెళ్ళి ఎప్పుడైతే బుధకేతువులతో ఉన్నాడో ఎనీథింగ్ ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ పేపర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ అగ్రిమెంట్ చేసుకునే సరిగ్గా చేసుకుంటున్నామో లేదా చూసుకోండి. ముఖ్యంగా నవగ్రహాల్లో బుధ, కేతు, రవి గ్రహాల దగ్గర మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీరు ఎటువంటి ప్రాపర్టీ డీల్స్ ఇలాంటివి ఏం చేసినా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథున లగ్నానికి లగ్నంలోనే కుజుడున్నాడు. ఇది కొంతవరకు ఫైరీ నేచర్ని, అనవసరమైన కోపం వచ్చేసేలాగా అగ్రెసివ్నెస్ వచ్చేటువంటి తత్వాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తత్వం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. బికాజ్ మార్స్ లగ్నంలో ఉండి అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చంద్రుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో ఈ చంద్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాంపిటీషన్ రిలేటెడ్ కొంతమందితో కొంత అగ్రెసివ్ నేచర్ని కూడా కలిగిస్తుంటాడు. ఎందుకు అంటే ఈ చంద్రుడి నుంచి లాభంలో కుజుడున్నాడు, లగ్నంలో కుజుడున్నాడు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంత ఈ 3లో చంద్రుడు ఉన్నప్పుడు 2వ అధిపతి 3లో ఉంటూ 4వ స్థానంలో రవి, బుధ, కేతువులు ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు కూడా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ ప్రాపర్టీ స్థానం 4వ స్థానం అంటే మీరు ఏదైతే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక చదువుతున్నాం, ఒక కోర్స్ తీసుకుంటున్నాం, లేదా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, లేదా ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇటువంటి విషయాల్లో మిథునం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండడం అనేటువంటిది మీ పిల్లలకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా శుక్రవారము, సోమవారం కనుక ప్రయత్నం చేసినట్లయితే మరింత త్వరగా సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది. కాకపోతే సంతానం సంబంధించిన విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా 2, 3 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే అప్పులు వద్దన్న లభిస్తాయి. అదేవిధంగా కాస్త అప్పులు, లోన్స్ వల్ల కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది 6వ అధిపతి రాశిలో ఉన్నందుకు. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మాత్రం చాలా యోగ్యవంతంగా ఉంది. బికాజ్ ఆఫ్ మీ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో శుక్రరాశుల్లో ఉన్నాడు. ఎప్పుడైనా శుక్రరాశుల్లో సప్తమాధిపతులు ఉంటే కొంతవరకు ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు, ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ శని వక్రించి ఉన్నందుకు కాస్త హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రీసెర్చర్స్ సైడ్ చాలా బాగుంటుంది, కానీ కొంత ఎక్కడో చలించిన డిస్టర్బ్ కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే దశమంలో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో చదువుకోవడానికి కానివ్వండి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దశమరాహు యోగిస్తాడు. ముఖ్యంగా ఉద్యోగానికి ఎక్కువగా యోగిస్తాడు. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారు ఏదైనా మార్పులు కూడా ఇక్కడ చూపిస్తుంది. అయితే ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గురువు మాత్రం కాస్త ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా 4వ స్థానంలో మీకు రవి, బుధ, కేతువులు ఉన్నందుకు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే లలిత అమ్మవారి యొక్క అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానము, 3, 4 ఈ స్థానాలు సంచారం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 29, 30, 1వ తేదీలు 2వ స్థానంలో సంచరిస్తుంటాడు చంద్రుడు. మీకు అంటే 1వ తేదీ మధ్యాహ్నం వరకు సంచరించి దాని తర్వాత కన్యలోకి వెళ్ళిపోతాడు ఈ యొక్క చంద్రుడు. మరి 29, 30 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా మీకు లగ్నాధిపతి ధనస్థానంలో కూర్చుంటున్నాడు కాబట్టి చంద్రుడు ఈ 2 రోజులు అంటే 29, 30, 1వ తేదీ పొద్దున్న వరకు కూడా మీరు ఉద్యోగం కోసం కనుక చేసినట్లయితే ప్రయత్నం ఖచ్చితంగా ఫలించి మీకు ఫైనాన్షియల్ యోగాన్ని కలిగించేటువంటిది ఇంట్లోకి వెళ్తుంది. అలాగే కుటుంబ స్థానంలో మనం పిల్లల్ని, సంతాన స్థానాన్ని కూడా చూస్తాం, అంటే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులను చూస్తాం. అలా ఎవరైతే ఇక్కడ మీకు పంచమాధిపతి 12లో ఉన్నాడో, ఈ చంద్రుడు 2లో ఉన్నాడో, ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కాస్త సంతానం కోసం చేసే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కొన్ని ఫలవంతమైనటువంటి ఇవి మీకు 29, 30, 1వ తేదీ యోగిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 2, 3 తేదీలు మాత్రం
మీ లగ్నాధిపతి మూడులోకి వెళ్ళి రవి కేతు బుధులతో కలుస్తున్నారు కాబట్టి ఏదైనా ఎవరితోనైనా మీరు ప్రామిస్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు, వాట్సాప్ చేసేటప్పుడు, మీ అన్నదమ్ములతో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ మీకు 4, 5 తేదీలు మాత్రం చాలా బాగుంది. ఎటువంటి విషయాల్లో బాగుందంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా కొత్త విద్యలు, అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకోవడానికి, తల్లిగారికి ఏదైనా గతంలో ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కాస్త ఇప్పుడు క్లియర్ అవ్వడానికి, ఒక బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా క్రియేట్ చేయడానికి, సంగీత వాయిద్యాలు ఇట్లాంటివి ఏమైనా నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు వెళ్ళి శుక్రుడు క్రియేటివ్ కారకుడైన శుక్రుడితో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కాస్త ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాల వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది అయితే కొంత చూపిస్తుంది. ప్రేమ వివాహాలు అవుతాయి కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది అక్కడ. అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎందుకంటే ఇక్కడ లోన్స్ కారకుడైనటువంటి న్యాచురల్గా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో, లోన్స్కి కారక స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు మీకు. ఎందుకంటే మీకు 6వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. 6 అంటే లోను, లాభం అంటే లోన్ మూలంగా లాభం రావాలి. కాబట్టి లోన్స్ లభించేటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది. కాకపోతే ఈ కర్కాటకం వారికి ఏంటంటే పర్టికులర్గా ఈ 7వ స్థానం వైపు శని వస్తున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్ విషయంలోని, వివాహం చేసుకునే విషయంలోని ఇట్లాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. దాని గురించి ఏం కంగారు పడకండి. కాకపోతే ఇప్పుడు మనకు ఎలాగో మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కూడా ప్రధానంగా మీరు ఏంటంటే ఈ రాహువు ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉన్నాడో కర్కాటకం వారి మహాలయ పక్షాల్లో కనుక పితృదేవతలకు చేసుకుంటే మీకు ఉండేటువంటి పితృదోషాలు కూడా పోతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా రాహు అక్కడ యోగాన్ని ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఈ 29, 30, 31 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే 4వ అధిపతి లాభస్థానంలో ఉంటూ రాశి నుంచి లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. దాంతోపాటు చంద్రరాశి నుంచి కుజుడు లాభస్థానంలో ఉండడము, లగ్నాధిపతి ఉన్న రాశి నుంచి దశమ స్థానంలో కుజుడు ఉండడము అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఏమిటి, ఏదైనా వాహనము, గృహము ఈ లబ్ధి అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా భూమికి కూడా లబ్ధి ఇస్తుంది. కాకపోతే మీరు ఏంటంటే మీకు 2వ స్థానంలో గ్రహణం పట్టి 40 రోజుల వరకు కూడా మీరు ధన సంబంధించిన విషయాల్లో చాలా కేర్గా ఉండండి. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఫైనాన్స్ మ్యాటర్స్ విషయాల్లో కొంత గొడవలు జరగడం ఇట్లాంటివి జరుగుతాయి. అందులోనే రవి, కేతు, బుధ యొక్క గ్రహస్థితి 2వ స్థానంలో బుధాదిత్య యోగం కూడా కలిగింది. కాకపోతే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉన్నతమైనటువంటి యోగాన్ని, జ్ఞానాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ. అలాగే మీరు పర్టికులర్గా మీ యొక్క సిబ్లింగ్స్ కోసం కానివ్వండి, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ సిబ్లింగ్స్ కోసం చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. శుక్రచంద్రులు ఎప్పుడైతే 3వ స్థానంలో 4, 5 తేదీలు ఉంటారో, కాకపోతే 2, 3 తేదీలు మాత్రం మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ల్యాండ్స్ ఏమైనా తీసుకునేటప్పుడు కాస్త శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి 4వ అధిపతి, బుధక్షేత్రం శత్రుక్షేత్రం కుజుడికి, అలాగే శని క్షేత్రాలు కూడా ఒకటి శత్రుక్షేత్రం అయితే ఇంకోటి ఉచ్చస్థానం అవుతుంది. కాబట్టి బుధరాశుల్లో ఉండే కుజుడు ఏం చేస్తారంటే మీకు తెలియకుండానే ఏదైనా లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకోవడం, దాని ద్వారా మళ్ళీ ఘర్షణ పడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 7వ స్థానంలో ఉండేటువంటి శని వక్రిస్తున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్ విషయాల్లోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో శని వక్రించున్నాడు కాబట్టి మనం కంప్లీట్ అయ్యే వరకు నమ్మకం పెట్టుకోవడానికి లేదు. ఏంటంటే దగ్గర దాకా వచ్చి మాకు ఈ సంబంధం వద్దంటారు, లేకపోతే దగ్గర దాకా ఈ పార్ట్నర్షిప్లో ఈ బిజినెస్ చేద్దామని చెప్పని లాస్ట్కి వచ్చేసరికి మాకు ఈ బిజినెస్ వద్దండి, నేను ఇంకో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటారు. కాబట్టి మీరు ఎక్కువగా పార్ట్నర్స్ మీద ఎక్కువ బిలీవ్ పెట్టుకోకండి, పార్ట్నర్స్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకొని బిజినెస్లో దిగకండి. కంప్లీట్గా డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు మీరు దిగండి. అలాగే అష్టమరాహు అనేటువంటిది ఏంటంటే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తూ ఉండాలి. దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త గురువు 4వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ సింహం వారికి ప్రాపర్టీ యోగం అయితే బలంగా ఉంది. కానీ కొంతవరకు గురువు ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ ఇక్కడ ఉండేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశినాథుడు శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, అదో రకంగా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఆకస్మికంగా ఉద్యోగరీత్యా మార్పులను కూడా ఇస్తాడు ఇక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి మొదటి 3 రోజులు అంటే 29, 31వ తేదీ కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుండి సడన్గా ఆకస్మికంగా మార్పులు ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇక 2, 3 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 2, 3 తేదీలు కొంతవరకు సహజంగానే కొంత మెడిటేషన్,
తెలియని ఒక వైరాగ్య స్థితిలో ఉండేటువంటి మీకు కొంత మెడిటేషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రవి, చంద్ర, కేతు ఈ యొక్క రాసుల్లో కనెక్ట్ అవుతుంది అక్కడ చూసుకున్నట్లయితే. అదే కాకుండా 2వ తేదీ మీకు గమనించుకున్నట్లయితే మనకి గ్రహణం కూడా ఏర్పడుతుంది, రాశిలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని విషయాలు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఈ రవిగ్రహణంతో ఉంటుంది ఈ వారం. కాబట్టి ఈ యొక్క 2వ తేదీ ముఖ్యంగా గ్రహణ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా 4, 5 తేదీలు కనుక చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో లాభము, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా కాస్త ఈ సంతాన సంబంధించిన విషయంలోని లేదా ఫ్రెండ్స్ విషయంలోని కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా రుణాలు కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ ఈ రుణకారకుడు అంటే లగ్నం నుంచి కన్యా రాశి తీసుకోండి, లగ్నం తీసుకోండి, అక్కడి నుంచి శని వక్రించాడు, అటు రుణస్థానం నుంచి రుణ విముక్తి స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తాయి. అది వస్తువు కూడా గురువు యొక్క దృష్టి దాని మీద పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఏంటి, 2లో శుక్రుడు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. రాశిలో గ్రహణం జరుగుతుంది కాబట్టి 2వ స్థానం మనకి 2వ తేదీ ముఖ్యంగా ఈ యొక్క సమయాల్లో కొంతవరకు మీరు వీలైనంత మటుకు ఆ సమయంలో అంటే రాత్రిపూట గ్రహణం జరుగుతుంది కాబట్టి 9:13 నుంచి ఆల్మోస్ట్ 3 గంటల ప్రాంతం వరకు కొన్నిట్లో అంటే అమెరికా దేశం పెద్దది కాబట్టి కొన్నిసార్లు 10 గంటలకు కూడా కొన్ని ప్రదేశాల్లో కలుగుతుంది. కాబట్టి ఏంటి, ఈ సమయంలో వీలున్నంత మటుకు లగ్నంలో కేతువు ఉన్నందుకు గణపతిని, దుర్గని, సూర్యభగవాను, విష్ణువుని తలుచుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, మీకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇది చాలా మంచి యోగము, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి యోగాన్ని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. శుక్రుడు అంటే కొంచెం ఫైనాన్స్ కారకుడు కాబట్టి రాశిలో సంచరించేటప్పుడైనా 2లో సంచరించేటప్పుడైనా ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతాడు. అంటే అప్పటి వరకు ఉద్యోగం లేనటువంటి వారికి ఇస్తుంది. ఎందుకు అంటే ఈ వారం ప్రత్యేకంగా మీకు ఈ చంద్రుడు తన రాశి నుంచి ఒక రాశి ముందుకు జరిగి అదేవిధంగా రాశిని చేరుకుంటున్నాడు. అంటే దశమాధిపతి రాశిని చేరుకునేటువంటి వారం కాబట్టి మీరు ఈ ప్రయత్నం కనుక మీ ఉద్యోగ ప్రయత్నం కనుక గట్టిగా ట్రై చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది, ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా తల్లిగారు లేనట్లయితే కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు 12వ స్థానంలో గ్రహణం జరిగింది 2వ తేదీ కాబట్టి 12వ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్ స్థానం కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ చంద్రుడు వస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి నిత్యకర్మ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్సు, అనుకున్న సంబంధం అనుకున్నట్టుగా అవ్వకుండా మళ్ళీ ఇంకో సంబంధం మారడం. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, ఇస్తాడు గ్యారంటీ. కాకపోతే ఈ అధిపతి వెళ్ళి శత్రుక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ శత్రుక్షేత్రంలో ఉంటూ మరలా కేతువుని వీక్షిస్తున్నాడు. సో తన డ్యూయల్ సైన్లో ఉండేటువంటి గ్రహం మిగతా డ్యూయల్ సైన్లో ఉండేటువంటి గ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కుజుడెల్లి ఇక్కడ చూసుకుంటున్నాడో దాని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ యొక్క 29, 30, 1వ తేదీ మాత్రం మీకు రావాల్సిన డబ్బులు రావడము, ఆ సమయాల్లో కొంతవరకు మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించడము, మరియు ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం మీ యొక్క ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు పాజిటివ్గా వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా క్షేత్ర దర్శనం చేయడము, ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం లాంటివి చేయండి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గతంలో ఏవైనా సరే అన్నదమ్ములతో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, గతంలో మీరు ఏదైనా ఒక మాట అన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సమయంలో శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ 3వ అధిపతి కూడా ఉండి 2ని చూస్తున్నందుకు ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోయి కాస్త సామరస్యంగా ఉండేటువంటి ప్రభావం పడుతుంది. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి 8వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి, అదే కాకుండా మీకు ఉద్యోగ స్థానంలో చంద్రుడు వచ్చి చంద్రుడు చలనానికి కారకుడు వృత్తి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ అని కాదు, ఈ ధనాధిపతి సప్తమంలో ఉన్నా కూడా మీకు విదేశీ యోగాన్ని ఇస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి
లేకపోతే అక్కడ సంపాదించాలి అని అనుకునేటువంటి వారికి, లేదంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ వృశ్చికానికి 12లో శుక్రుడు ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ హౌస్లో. అదేవిధంగా 12వ స్థానం అనేటువంటిది జీవిత భాగస్వామికి సంబంధించిన స్థానంగా చెప్తూ ఉంటారు. 7వ స్థానం జీవిత భాగస్వామి, 12వ స్థానం వివాహ జీవితంగా చెప్తూ ఉంటారు. కాబట్టి వివాహ జీవితం విషయంలో ఉండేటువంటి స్ట్రెస్ తగ్గడము, ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావడము, విదేశాలకు వెళ్ళి విదేశీ మూలంగా ధనయోగం రావడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క 3వ అధిపతి ఎప్పుడైతే 4వ స్థానంలో వచ్చి కూర్చున్నాడో, ఈ 3వ అధిపతి 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇది కొంచెం వక్రించాడు కాబట్టి డ్యూల్గా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు కానీ, కొంత ప్లేసెస్ మారడానికి కానీ ఇది యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం పంచమ రాహు ఉన్నందుకు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ దశమాధిపతి మనకి రవెల్లి కేతుతో ఉన్నందుకు ఒక రకంగా గ్రహణం ఏకాదశంలో జరగడం చాలా మంచిది వృశ్చికం వారికి, వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారికి. కాకపోతే ఈ 11లో జరిగినందుకు ఒక రకంగా సడన్ హైప్ కూడా ఇస్తుంది, ఉద్యోగంలో మారాలని కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే రవి కేతువుతో ఉన్నందుకు మార్పు తర్వాత ఒక మంచి హైక్ అనేటువంటిది ఇస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి సంకల్ప స్థానం కానివ్వండి, మనకి ధ్యాన స్థానంలో ఉన్నందుకు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తూ, మీకు పంచమంలో చంద్రగ్రహణం జరిగింది కాబట్టి గ్రహణం జరిగిన రోజు నుంచి 40 రోజుల పాటు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో, సంతానాన్ని పొందే విషయంలో, ఏదైనా ఒక కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో పంచమంలో రాహు ఉన్నాడు కూడా ఎక్కువగా ఊహించుకొని తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4లో శని మీకు అర్ధాష్టమ శని వక్రించినందుకు అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. అయితే దానివల్ల ఏమిటంటే గతంలో అనుకున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, అటువంటి విషయాలు కొన్ని మార్పులు కూడా మీరు చేస్తారు. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కొన్ని ఎట్లా అంటే 6లో గురువు ఉన్నప్పుడు కొద్దిగా ఈ కేసెస్ కోర్టు రిలేటెడ్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ధనుర్లగ్నం వాళ్ళు అనవసరమైన కేసెస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. సహజంగానే శుక్రుడు 6వ అధిపతి అయ్యాడు, సో దానివల్ల కొన్ని ఫలితాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు లాభస్థానంలో శుక్రుడు వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సక్సెస్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఇవ్వదని కాదు, కోటి వ్యవహారాలు సక్సెస్ కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ధనాధిపతి 2లో ఉండి వక్రించినందుకు ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఆన్లైన్ ద్వారా విదేశీ సంబంధించినటువంటి వాటి ద్వారా ధనయోగం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక్కడ, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్గా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం 7వ స్థానంలో మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట మంతి జరిగిపోయేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. బయట దేశాలకు వెళ్ళి, ఎందుకంటే రాహు 4వ స్థానంలో ఉన్నందుకు బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు చూడండి పర్మనెంట్ రెసిడెన్సీ, పిఆర్ కానీ గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇష్టపడిన వారిని, ఎందుకంటే పంచమాధిపతి 7మంలో ఉన్నాడు కదా, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనుకోకుండా వివాహం, ఎందుకంటే 7వ స్థానం ఎప్పుడైతే మీకు శత్రుక్షేత్రం అయిందో అది అక్కడ కేవలం అది ఉండడమే కాకుండా అదేం చేస్తుంది, ఆ గ్రహం అక్కడ నుంచి కేతువుని చూస్తుంది. అంటే ఏమిటి, వివాహం చేసుకుందామని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కట్ అయిపోతానని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ రాశి నుంచి అంటే లగ్నం నుంచి 2లో ఉండే శని 3లోకి వెళ్ళి వక్రించాడంటే ప్రాసెస్ అనేటువంటిది కొంత లేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీ గ్రహణం దశమ స్థానంలో పట్టినందుకు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి యోగాన్ని ఇస్తుంది. ఒకవేళ మారినా కూడా ఒక మంచి దొరుకుతుంది. అలానే ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి మాత్రం మార్పుకి మాత్రం ఆలోచన చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ మీకు అక్కడ సఫిషియెంట్గా లేదు, ఇంకో దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకోటి వెతుక్కొని అక్కడ మీ టాలెంట్ తగ్గ ఉద్యోగం ఉంది అనుకున్నప్పుడు, కొంతమందికి ఎలా ఉంటుందంటే టాలెంట్ తగ్గ ఉద్యోగం ఉండదు, అలా మారొచ్చు, తప్పేం కాదు. అలాగే కొన్ని ఈ 4వ స్థానంలో రాహు ఉండి మీకు చంద్రగ్రహణం కూడా జరిగింది కాబట్టి కొన్ని తల్లికి సంబంధించిన, గృహానికి సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార లాభాలు, శుక్రుడు లాభంలో ఉన్నందుకు వ్యాపార లాభాలు చక్కగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు, శని వక్రించి ఉన్నాడు. సో ఎప్పుడైతే శని వక్రించి 2వ స్థానంలో ఉన్నాడో
దానికి తర్వాత స్థానంలో రాహు ఉన్నాడు. ఇలా ఒక్కొక్క గ్రహము ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద నాకు అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాస్త ఇది విదేశాల్లో ఉండే వాళ్ళు కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతుంటాయి. రెండో స్థానంలో ఎప్పుడైతే, మూడో స్థానంలో అంటే పరిచయ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో అటువంటి పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే కాస్త ఈ ఫైనాన్షియల్ విషయాల్లో లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో, ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే 6వ స్థానంలో లోన్ స్థానంలో కుజుడున్నాడు. అది కూడా హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అలాగే బిజినెస్ లోన్స్ కోసం బికాజ్ ఆఫ్ బుధరాశుల్లో ఉన్నందుకు బిజినెస్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా లోన్స్ లభించేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా శత్రుక్షేత్రంలో కుజుడు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఒక వాస్తు దోషం ఉన్నటువంటి ప్రదేశం తీసుకోవడం జరుగుతుంది. అరే ఇదేంటి ఇలాంటి స్థలం తీసుకున్నాం, ఇది వంకరగా ఉంది ఏంటి, ఇది పెరిగింది ఏంటి, తరిగింది ఏంటి తర్వాత చూసుకుంటారు. నేను చాలాసార్లు జాతకాలు చూసినప్పుడు 4వ స్థానం పాడైనప్పుడు ఉండే మహాదశలు కానీ గోచారంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో స్థలం కొనేసుకొని అరే ఇంత పెద్ద కట్ అయిపోయిందండి, ఇక్కడ మేము చూసుకోలేదండి, అక్కడ ఏంటో ఒక మాయలా జరిగింది అంటూ ఉంటారు. ఎందుకు అంటే 4వ స్థానాధిపతి ఉండేటువంటి రాశి బట్టి ఉంటుంది అది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఓన్లీ హోమ్ అనే కాకుండా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా 4వ స్థానాధిపతి 6లో ఉన్నందుకు 6 అనేటువంటిది ఒక్కొక్కసారి బై మిస్టేక్ కొన్ని జరుగుతూ ఉంటాయి 6లో నిత్య జీవితంలో, అంటే మన కర్మలో ఉన్నందుకు జరిగేటువంటివి. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వివాహం కోసం, ముఖ్యంగా వివాహం కోసము, సంతానం కోసము ఈ యొక్క ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఈ పంచమాధిపతి ఎప్పుడైతే ఈ యొక్క క్షేత్రంలో ఓన్ హౌస్లో దశమంలో ఉన్నాడో ఇది ఉద్యోగానికి, సంతానం కలగడానికి కూడా యోగిస్తుంది. కాకపోతే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, నిత్యము దత్తాత్రేయుడి యొక్క ఉపాసన చేయండి, దానివల్ల అన్ని విధాలా బాగుంటుంది. మరియు అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా మీరు చేసేటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అటువంటివి కూడా మీకు చక్కగా యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో శని యొక్క వక్రగతి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు వక్రించాడో మీకు గుర్తుపెట్టుకోండి, రాశిలో ఇది ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఏమిటంటే వక్రగతి అనేటువంటిది గతంలో ఉన్నటువంటి శని ప్రభావం తగ్గిందని చెప్పుకోండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీకు రాశి నుంచి అష్టమంలో గ్రహణం పట్టినందుకు, చంద్రరాశిలో 2లో గ్రహణం పట్టినందుకు కొంత చంద్రగ్రహణం యొక్క ప్రభావం 40 రోజులు ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉండేవారు చంద్రగ్రహణం రోజు నుంచి 40 డేస్ మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గ్రహణం ఏం కాదు, న్యూట్రల్గా ఉంటుంది. కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన చిన్న చిన్న వివాదాలు అవి క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా ధనయోగాన్ని, అలానే ఆన్లైన్ ద్వారా ధనయోగం అంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ ప్యాకాట్లు, ఈ రేసులు, ఈ బెట్టింగ్ యాప్స్ అనుకుంటారు. అవి కానే కాదు. ఆన్లైన్లో మీరు ఏదైనా ఒక సర్వీసెస్ ఇస్తున్నారు, లేకపోతే ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, దాని ద్వారా ధనయోగం ఇస్తుంది. ఇక్కడ అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రుణయోగం కూడా ఇస్తుంది. ఏ తారీఖులు ఎక్కువగా రుణ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది అని చూసుకున్నట్లయితే 4, 5 తేదీలు మంచి రుణయోగాన్ని బ్యాంక్స్ నుంచి ఓడీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దీంతోపాటు కుంభం వారికి ఎప్పుడైతే 4వ అధిపతి తన ఓన్ హౌస్లో ఉన్నాడో ప్రాపర్టీ మూలంగా ధనయోగం కూడా ఇస్తుంది. అంటే అలాగా ఒక ప్రాపర్టీ అమ్మాం లేదా కొన్నాం, లేదా రైతులు ఒక్కోసారి చూడండి పుష్పాలు, పువ్వులు పండించే రైతులు ఉంటారు, అందమైన వస్తువులు అమ్మేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇక్కడ కలిగేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 6వ అధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో 29, 30, 31 తేదీలు ఉన్నాయో ఇది కొంతవరకు మీ జీవిత భాగస్వామికి, మీకు కూడా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా వాటిల్లో అప్లై చేయడానికి వీటికి చాలా మంచిది అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటిది మనకు ఉద్యోగ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అది మంచిదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉన్నత విద్యలకు కూడా చాలా బాగుంది. 4వ అధిపతి 9లో ఉంటే 9వ అధిపతి 9లో ఉండడం శుక్రుడు అనేటువంటిది ముఖ్యంగా. అండ్ అదేవిధంగా కాస్త మీ యొక్క తండ్రి గారికి కూడా కాస్త ఈ యొక్క వారంలో కాస్త జర్నీస్ అవి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆలోచన విధానం కరెక్ట్గా ఉండడము, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సకాలంలో ఆ యొక్క మీరు తీసుకునే నిర్ణయం అనేటువంటిది ఫలకృతం అవుతుంది సకాలంలో. ఇక మీనరాశి, మీనలగ్నము, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య మీకు రాశిలో గ్రహణం, సప్తమంలో గ్రహణం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది
పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే 29 నుంచి ఈ యొక్క 1వ తేదీ మనకి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో 29, 30, 1వ తేదీ మాత్రం ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లగ్నంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి తెలియని అపోహలు, తెలియని ఊహలు కాస్త ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఈ మూడో అధిపతి 7లో ఎప్పుడైతే 8వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొంతవరకు ఏంటంటే చరరాశుల్లో ఉన్నందుకు షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కాస్త విదేశాల్లో ఉండేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళతో కొంత కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళని కలవడం, లేదా వాళ్ళు తరచుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, ఏదైనా ఫోన్ రూపంలో కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు మీతో కొంతవరకు ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే అష్టమాధిపతి అష్టమంలో ఉండడం ఒక రకంగా జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ వచ్చినప్పుడు చాలా మంచిది. అయితే ఎటువంటి వాటికి మంచిది అనేటువంటి మనం చూసుకోవాలి. ఇక్కడ శుక్రుడు స్త్రీలకు కారకుడు కాబట్టి అష్టమ స్థానము స్త్రీ సంతానాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్తుంటారు. ఇప్పుడు పంచమం ఈజ్ సంతాన స్థానం కాబట్టి పంచమాధిపతి వెళ్ళి అష్టమాధిపతిని కలుస్తున్నాడు ఈ వారంలో 4-5 తేదీల్లో. కాబట్టి స్త్రీ సంతాన యోగానికి యోగవంతంగా ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ షేర్స్ గతంలో అంటే మీకు మంచి అవగాహన ఉండాలి. దానిలో ఏ అవగాహన లేకుండా షేర్స్లో పెట్టకండి. కాబట్టి లాంగ్ టర్మ్ షేర్స్లో మీరు సరైన అవగాహన ఉంటే సరైనటువంటి వాళ్ళ ద్వారా మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది అక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కాస్త ప్రాపర్టీస్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు బికాజ్ ఆఫ్ 4లో కుజుడు ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలాగో వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. మరియు ఇక్కడ ఈ 2-3 తేదీలు మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త నిర్ణయాలు తీసుకోండి. మీకు ఎలాగో ఇప్పుడు శని వక్రించినందుకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటి చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, నవగ్రహాల్లో రాహువు, కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి బెల్లము, క్యారెట్లు తినిపించడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియనప్పుడు ఏం చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. ఏమంటే నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు సహజ రాశి చక్రాన్ని చూసుకొని దాని పరంగా కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితుల్లో ముఖ్యంగా సహజ లగ్నంగా మేషాన్ని తీసుకుంటే 12వ స్థానంలోని 6వ స్థానంలోని గ్రహణాలు ఏర్పడ్డాయి. అంటే దాదాపుగా చంద్రగ్రహణం నుంచి సూర్యగ్రహణం నుంచి 40 రోజులు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అండ్ అప్పులు తీసుకోవడం ఇచ్చుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇది మీకు కనుక తెలియకపోతే, మీ జన్మజాతకం తెలియకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటంటే ఇక్కడ రవి వెళ్ళి కేతువుతో ఉన్నాడు. అది కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా కొద్ది జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చెప్తుంది. మరియు దీంతోపాటు ఇక్కడ ఈ యొక్క శని సింగిల్గా ఉన్నాడు చూడండి. గ్రహాలన్నీ ఇలా ఉంటే ఇక్కడ సింగిల్గా తిరుగుతున్నాడు. అంటే ఏమిటి? తొందరపడి ఎవరు కూడా జాబ్ సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, తెలియని వాళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలి? రాహువు, కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే అది మీ లగ్నం ఏదైనా, మీ రాశి ఏదైనా పనిచేస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం గోచార గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా. మరి గోచార గ్రహాలు మాత్రమే కాకుండా మీ యొక్క జన్మజాతకంలో అసలు లగ్నం ఏమైందో చూసుకోండి. లగ్నాధిపతి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు దాన్ని బట్టి మీ తత్వం ఉంటుంది. మీ యొక్క ధనాధిపతి ఎవరో చూడండి మీ పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే 12 లగ్నాల్లో ఒక లగ్నం మీది అవుతుంది. ఆ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, నాకెందుకు డబ్బులు రావట్లేదు, మీకెందుకు కలిసి రావట్లేదు, ధన విషయంలో ఎంతో కష్టపడుతుంది, ఎందుకు రావట్లేదు అంటే మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడో దాని ద్వారా వస్తుంది. అది పట్టుకోండి మెయిన్గా. అలాగే 3వ స్థానాధిపతి అంటే పరాక్రమ స్థానం కానివ్వండి, అంటే లగ్నం నుంచి ఉదాహరణ లగ్నం ఇది అనుకోండి, 3వ స్థానంలో ఏ గ్రహం ఉంది, దాన్ని బట్టి మీ ప్రయత్నం కానివ్వండి, మీ యొక్క సహోదర వర్గం కానివ్వండి ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో 4వ స్థానం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్నప్పుడు విద్య ఎంత ముఖ్యమో పెద్ద అయిన తర్వాత ఆస్తి సంబంధించిన విషయంలో, శీల సంబంధించిన విషయంలో 4వ స్థానాధిపతి చూపిస్తాడు. కాబట్టి చిన్నప్పుడు ఎటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, పెద్ద అయిన తర్వాత మీరు ఏ డైరెక్షన్స్లో మీ ప్రాపర్టీస్ కొనాలి, ఏ డైరెక్షన్స్లో కొనకూడదు, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. అలాగే సంతాన అభివృద్ధి ఎందుకు లేదు, 5వ స్థానాన్ని బట్టి, వివాహం ఎప్పుడవుతుంది 7వ స్థానాన్ని బట్టి, లైఫ్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా అష్టమాన్ని బట్టి, అదేవిధంగా ఎందుకు కొన్ని విషయాలు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది 3rd హౌస్ని బట్టి, అలాగే కర్మస్థానము, లాభస్థానము, అదేవిధంగా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఎందుకు పెడుతున్నాము, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎదుగుదల ఉంటుంది, విదేశీ యోగం ఉందా, చాలామంది తెలియక విదేశీ యోగం లేకపోతే విదేశాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు.
కొంతమందికి విదేశాలకు వెళ్తే బాగుంటే వాళ్ళు వెళ్ళరు. మీకున్న యోగం ఏంటో తెలుసుకోవాలి. అలాగే గోచారంలో కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు నేను ఆల్రెడీ నెల రోజుల క్రితం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక గడిచిన నెల నుంచి కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే, ఈ రవి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ కుజుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నాయకుల మీద కొంత వ్యతిరేకత, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంతమందికి మంచి పేరు కూడా ఇస్తాడు. కుజ రవులు పరస్పరము వీక్షించుకోవడం వల్ల కొన్ని బదిలీలు జరుగుతాయి. కొంతమంది సీఎంలు మారచ్చు, ఇంకేదైనా జరగచ్చు కూడా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా మనం ఈ మధ్య అంతా చూస్తూ ఉన్నాం. ఏమంటే స్త్రీల మీద అగాత్యాలు కావచ్చు, స్త్రీలే వచ్చి వాళ్ళ మీద కేసెస్ పెట్టడం కావచ్చు, ఫలానా వాళ్ళని ఇది చేశారని. ఎందుకు అంటే ఇంతకాలం మనకి శుక్రుడు ఇక్కడ ఉండి ఈ కుజుడు దృష్టి ఉంది దాని మీద. అంటే ఏంటి, శుక్రుడు నీచపడి కేతువుతో కలిసి కుజుడు చేత దృష్టిలో ఉన్నాడు. అంటే ఏమిటి, నీచపడ్డ శుక్రుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని ఎలాగైనా సరే నేను బయటకు వచ్చి నేను ఎక్స్పోజ్ చేస్తాననేటువంటి తత్వాన్ని శుక్రుడు ఇస్తాడు. దాని మీద కుజుడు దృష్టి ఎప్పుడైతే ఉందో ధైర్యాన్ని ఇస్తాడనమాట. అంటే ఒక మనిషి ఓపెన్ అప్ అవ్వాలంటే ధైర్యం కావాలి. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు కుజుడు. సో ఎప్పుడైతే శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉందో ధైర్యంగా చాలా కేసెస్ మనకి మధ్య చూసినట్లయితే వాళ్ళు అట్లా జరిగింది ఇట్లా జరిగింది చూస్తూ ఉన్నాం. అంటే ఇది జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉన్నా కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. శుక్రకుజుడు కలిసి ఉన్న స్త్రీ జాతకంలో వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు కానివ్వండి, మనం ఆల్రెడీ 9-10 నెలల క్రితం ఏమంటే రాహుకేతువులు మారుతున్నారు, ఇక్కడ జలరాశిలోకి వస్తున్నాడు రాహు, జలప్రలయాలు వస్తాయని చెప్పుకున్న కొద్ది రోజులకే మనకి దుబాయ్ ఇలాంటి ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడ్డము. మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజయవాడలో కానివ్వండి, వాయనాడులో కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు ఎంతకాలం ఉంది అని చాలామంది అడుగుతున్నారు నన్ను. ఈ యొక్క జలరాశిలో ఉండే రాహు మారాలి ఇక్కడికి. అలాగే కుజుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఈ శనిని చూస్తాడో కొంచెం ఆల్రెడీ మీకు ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరం అయిందో, క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా గొడవలు, గందరగోళాలు. మరి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. ఎక్కడ గొడవ జరుగుతున్నా సరే మీరు సేఫ్గా ఉండాలి, ఎక్కడ విపత్తులు వస్తున్నా సరే మనం సేఫ్గా ఉండాలంటే చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి విపత్తుల నుంచి కూడా మనిషి ఎలా తనను తను కాపాడుకోగలడంటే కాపాడే శక్తి, పోషించే శక్తి అమ్మవారు. కాబట్టి అమ్మ అంటేనే చూడండి పోషణ, రక్షణ. కాబట్టి అమ్మవారి సాధన చేయండి, చండీ వినండి, చండీ పారాయణం చేస్తూ ఉండండి, చండీ పారాయణం వినండి. మీరు ఒకవేళ చేయించుకోలేకపోతే మీకు మీరుగా వినండి. అన్నిటి నుంచి అమ్మవారు కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.